మన లీడర్ల దగ్గర గమ్మత్ ఐడియాలు ఉంటాయుల్లా జనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. వీళ్ళు ఇది కావాలంటే వాళ్ళు ఇంకేదో ఇస్తామంటారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పమంటే అద్దప్పిచ్చి దునియాలో ఉన్న ముచ్చట్లన్నీ వినిపిస్తారు. కలిసి అరచేతిలో బెల్లం పెట్టి మోచేయికి నాగిస్తారు అన్నట్టు. అగో అక్కడ ఇంద్రబాబు సీరియస్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తున్నాడు. హలో ఏంటయ్యా ఏం చేస్తా ఉన్నారు? నా సంగతి మీకు తెలియదు. ఖబర్దార్ తమాషాలు ఆడొద్దండి. అమ్మో ఎవరినో కోపం చేస్తున్నాడు సారు. వాట్ ఐఎమ్ సేయింగ్, రేపు మధ్యాహ్నం మీ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ కోసం రాబోతున్నాం. బీ కేర్ఫుల్. ఆకస్మిక తనిఖీ అంటే చెప్పా పెట్టకుండా ఆఫీసులకు పోయి ఎవరేం చేస్తున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అని చెక్ చేస్తారు కదా. మరి ఇంద్రబాబు ఏంది ముందే పేపర్ లీక్ చేస్తున్నాడు? ఒకసారి పలకరిద్దాం. నమస్తే సార్. ఏంటి మీ ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీ చేయాలా? అమ్మో వద్దు సార్, మేము వారం రోజుల దాకా ఇంట్లో ఉంటలేము, ఊరికి పోతున్నాం. పోనీ మీ ఊళ్ళో ఆకస్మిక తనిఖీలు చేయమంటావా? అట్లాగా సార్, ఇట్లా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ చేయడానికి పోతే ఏం ఫైదా ఉంటది? చేయకుండా పోవాలి కదా. ఎలా చెక్ చేయాలో కూడా నువ్వే చెప్తే వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఏమనుకుంటున్నావు నువ్వు? అది కాదు సార్. ఉండవమ్మా నువ్వు ఉండు. నేను అనేది ఏందంటే నన్ను రెచ్చగొట్టకు. నాకు బీపీ పెరిగిందంటే ఒకప్పటి ఇంద్రబాబుని చూస్తే తట్టుకోలేవు. చూస్తావా? ఇంద్రబాబుకు చంద్రముఖి సోకినట్టుంది కదా, మీద పడి కర్షి తట్టే ఉన్నాడు. హలో అంతా రెడీనా? ఫైల్స్ అన్ని కూడా రెడీ అయ్యాయా? మన ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వచ్చారా? రేపు పేపర్లలో నా ఫోటోతో పాటు ఫ్రంట్ పేజీలో రావాలి. అర్థమైంది కదా? ఎటు పోతున్నారు సార్? ఆకస్మిక తనిఖీలకేనా? ఎస్. ఎవరిని నిద్రపోనివా? నేను కూడా నిద్రపోను. మీరు కూడా నిద్రపోవద్దు. ఇది మంచిగానే ఉంది, నేనెందుకు నిద్రపోవద్దు సార్? నీకు బాధ్యత లేదా? రెస్పాన్సిబిలిటీ లేదా? వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఏ సాల్తి ఊకో, నీ లొల్లి పాడుగాను. ఏడికెళ్ళి వస్తారయ్యా మీరంతా? అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎవ్వరు నిద్రపోని అని అంటున్నాడు. పని పాత్ర పెట్టి జాతరకు వచ్చినట్టు ఇచ్చిన హామీలు మొత్తం అటకెక్కించి ఆకస్మిక తనిఖీలకు పోతా అని అంటున్నాడు.